సంధ్య స్టడీస్ కంప్లీట్ అవ్వడంతో వెంటనే జాబ్లో జాయిన్ అవుతుంది. కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల ప్రతిరోజు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. ఒకరోజు ఆఫీస్లో ఎక్కువ పని ఉండడం వల్ల ఇంటికి వెళ్ళడానికి సంధ్యకి లేట్ అవుతుంది. తన ఫ్రెండ్ సమీర్కి ఫోన్ చేసి తనను తీసుకువెళ్ళడానికి రమ్మంటుంది. వెంటనే సమీర్ బైక్ మీద వచ్చి సంధ్యను తీసుకువెళ్తాడు. అలా ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉండగా మధ్యలో బండి ఆగిపోతుంది. ఏమైందని సంధ్య సమీర్ని అడుగుతుంది. బండి ఆగిపోయింది, ఏమైందో చూస్తాను ఆగు అంటాడు సమీర్. అక్కడ చుట్టూ ప్రదేశం అంతా చాలా చీకటిగా ఉంటుంది. సంధ్యకు చాలా భయం వేస్తుంది. ఇంకా ఎంతసేపు సమీర్ అంటూ కోపంగా అంటుంది సంధ్య. బండి టైర్ పంచర్ అయింది సంధ్య, నువ్వేం టెన్షన్ పడకు, నేను వెంటనే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను అంటాడు. కానీ సంధ్య మాత్రం భయంతో అటు ఇటు చూస్తూ ఉంటుంది. చీకటిలో ఎవరో గట్టిగా పిలిచినట్టు అనిపిస్తుంది. సంధ్య భయంతో ఎవరు ఎవరు అని అంటుంది. చీకటిలో ఏం కనిపించదు. అప్పుడే సమీర్ సంధ్య వెనుక నుంచి వస్తాడు. సంధ్య సడన్ గా ఉలిక్కి పడుతుంది. సమీర్ వెంటనే నేనే అని అంటూ నా ఫ్రెండ్ 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తాడు, ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు. సంధ్య భయంగానే సరే అంటుంది. 10 నిమిషాల తర్వాత సమీర్ ఫ్రెండ్ వస్తాడు. ముగ్గురు బండిపై ఇంటికి వెళ్ళిపోతారు. సంధ్య ఇంటికి వెళ్లి ఆ సంఘటన గురించి ఆలోచిస్తుంది. తల్లి పిలుపుతో తేరుకొని అన్నం తిని పడుకుంటుంది సంధ్య. అప్పుడు సమయం 12 అవుతుంది. చిన్నగా ఏదో శబ్దం వినిపిస్తుంది. సంధ్య కళ్ళు తెరిచి చూస్తుంది. తన చుట్టూ ఏమవుతుందని ఆలోచిస్తుంది. తరువాత తన తల్లిని పిలుస్తుంది. ఆమె నిద్రపోతుంది, పలుకదు. సంధ్య బెడ్రూమ్ నుంచి బయటికి వస్తుంది. ఆమె తల్లి గాఢమైన నిద్రలో ఉంటుంది. హాల్లో ఒక కుర్చీలో కూర్చుంటుంది సంధ్య. గోడపై ఏదో టిక్ టాక్ అని శబ్దం వినిపిస్తుంది సంధ్యకు. ఏంటి అని గోడ వైపు చూస్తుంది. గోడ మీద నుంచి కిందకు రెడ్ చుక్కలు కారుతూ కనిపిస్తుంది. అది చూసి సంధ్య అరుస్తుంది. సంధ్య అరుపుకు ఆమె తల్లి ఉలికిపడి లేస్తుంది. ఏమైందమ్మా అలా అరుస్తున్నావు అంటూ సంధ్యని అడుగుతుంది. సంధ్య తన చేతిని గోడ వైపుకి చూపిస్తుంది. ఆమె తల్లి కూడా అటు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా, ఏదో జరుగుతుంది, ఈ ఇంట్లో ఏదో ఉంది అంటుంది సంధ్య తల్లి. సంధ్య తల్లి మాటలకు భయపడుతుంది. అప్పుడే సడన్ గా డోర్ బెల్ మోగిన సౌండ్ వినిపిస్తుంది. ఎవరు తలుపు ఇంత అర్ధరాత్రి కొడుతున్నారు అని ఇద్దరు భయపడతారు. సంధ్య తల్లి భయపడుతూనే డోర్ ఓపెన్ చేస్తుంది. సంధ్య ఫ్రెండ్ హారిక ఎదురుగా నుంచొని ఉంటుంది. ఏంటి అర్ధరాత్రి ఈ టైంలో వచ్చావు అంటూ అడుగుతుంది సంధ్య. ఇది అర్ధరాత్రి ఏంటి, ఉదయం 10 అవుతుంది అంటుంది హారిక. సంధ్య ఆమె తల్లి ఇద్దరూ షాక్ అవుతారు. సంధ్య 2 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు, ఏమైందని తెలుసుకోవడానికి వచ్చాను అని చెబుతుంది హారిక. సంధ్య షాక్లో ఉండిపోతుంది. సంధ్య తల్లి కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే హారిక ఆమె మొహంపై నీళ్లు కొడుతుంది. ఆమె కళ్ళు తెరుస్తుంది. ఇంకా వెళ్తాను, సార్ తిడుతున్నారు, నువ్వెక్కడ ఉన్నావో ఆఫీస్కి రాలేదని, నిన్ను ఆఫీస్ ఫైల్ కూడా తెమ్మని చెప్పారు అని చెప్పి ఇంటి బయట అడుగు పెట్టబోతుంది హారిక. కానీ హారిక కూడా ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టలేకపోతుంది. ఏదో వెనుక నుంచి లాగుతున్నట్లు హారిక డోర్ దగ్గర ఆగిపోతుంది. ఇంట్లో ఏం జరుగుతుంది సంధ్య అని అడుగుతుంది హారిక. నాకు ఏం అర్థం కావడం లేదు, ఏం జరుగుతుందో అని అంటుంది సంధ్య. మళ్ళీ టిక్ టాక్ అని శబ్దం వినిపిస్తుంది సంధ్యకు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూస్తుంది. పక్కన షెల్ఫ్లో ఒక బొమ్మ కనిపిస్తుంది. సంధ్య ఆ బొమ్మని తీసి చూస్తుంది. ఈ బొమ్మ ఎక్కడిదమ్మా అంటూ తల్లిని అడుగుతుంది. మీ ఫ్రెండ్ లత పోస్ట్ ద్వారా గిఫ్ట్ బాక్స్ పంపించింది అని ఆమె తల్లి చెబుతుంది. నాకెవరూ లత పేరుతో ఫ్రెండ్స్ లేరు, అసలు ఎందుకు తీసుకున్నావని అంటుంది సంధ్య. నువ్వే కదా ఏ పోస్ట్ వచ్చినా లేక గిఫ్ట్స్ వచ్చినా తీసుకోమని చెప్పావు, అందుకే తీసుకున్నా అంటుంది సంధ్య తల్లి. సరే ఆ బొమ్మ ఎవరు ఇచ్చారో అతని మొహం చూసావా అని అడుగుతుంది సంధ్య. చూడలేదు, మాస్క్ పెట్టుకుని ఉన్నాడు అంటుంది తల్లి. భయంతో సంధ్య బొమ్మని బయటికి విసిరేస్తుంది. సరే నేనింకా ఇంటికి వెళ్తా అంటుంది హారిక. ఇంతకు ముందు వచ్చిన సౌండే మళ్ళీ అందరికీ వినిపిస్తుంది. అందరూ తిరిగి సెల్ఫ్ వైపు చూడగా మళ్ళీ ఆ బొమ్మ అక్కడే ఉంటుంది. హారిక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. ముగ్గురికి భయంతో చెమటలు పట్టేస్తాయి. డోర్ బెల్ ఎవరు కొడుతున్నారన్న భయంతో హారిక డోర్ ఓపెన్ చేస్తుంది. 2 రోజుల నుంచి బయటికి కనిపించడం లేదు, ఏమైంది అంటూ పక్కింటామె వచ్చింది. లోపలికి రాకండి ఆంటీ అంటుంది సంధ్య. ఏమైంది, ఎందుకు అని అడుగుతుంది ఆమె. ఆ బొమ్మ వల్ల మేము ఇంట్లో బంధింపబడ్డాము అంటూ ఆ బొమ్మని చూపిస్తుంది సంధ్య. ఏంటి సంధ్య జోక్ చేస్తున్నారా అంటూ ఆమె లోపలికి వస్తుంది. ఆ బొమ్మని చేతిలోకి తీసుకుంటుంది. వెంటనే ఆ బొమ్మ పెద్దగా సౌండ్ చేస్తుంది. పక్కింటి ఆమె భయంతో అరుస్తూ ఆ బొమ్మని బయటికి విసిరేస్తుంది. తిరిగి ఆ బొమ్మ మళ్ళీ తన ప్లేస్లోనే ఉంటుంది.
బొమ్మ వల్లనే ఇదంతా జరుగుతుందని అందరికీ అర్థమవుతుంది. ఏం చెయ్యాలి అని నలుగురు కూర్చొని ఆలోచిస్తారు. తరువాత సంధ్య ఈ ఇంటి నుంచి బయటపడే మార్గం ఎక్కడో ఉండే ఉంటుంది, వెతకండి అంటూ హారికకు చెబుతుంది. నలుగురు ఇల్లంతా వెతుకుతారు. ఎక్కడా బయటికెళ్లే ఆనవాళ్లు కనిపించవు. ఎవరికి ఏం కనిపించలేదు అని చెబుతారు ఒకరికి ఒకరు. తర్వాత నలుగురు హాల్లో నిద్రపోతారు. ఉదయం అవుతుంది. పక్కింటి ఆమె కనిపించదు. పక్కింటి ఆంటీ కనిపించట్లేదు అని సంధ్య వాళ్ళిద్దరికీ చెప్తుంది. దీనంతటికీ కారణం ఆమె అయ్యుంటుందని ముగ్గురు భయపడతారు. అప్పుడే ఆమె చిన్నగా వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళ ముగ్గురు షాక్ అయి ఆమె వైపు చూస్తారు. ఎందుకు నా వైపు అలా చూస్తున్నారు అంటూ అడుగుతుంది ఆమె. ఇప్పటి వరకు నువ్వు కనపడకపోయేసరికి నువ్వు మనిషి కాదేమని భయం వేసింది మాకు అంటూ ముగ్గురు నవ్వుకుంటారు. అదే టైంకి డోర్ బెల్ మోగుతుంది. సంధ్య వెళ్లి డోర్ ఓపెన్ చేయగా ఆ బొమ్మని తీసుకొచ్చిన కొరియర్ బాయ్ ఎదురుగా ఉంటాడు. సారీ అండి, ఇంతకు ముందు మీకు ఒక కొరియర్ ఇచ్చాను, కానీ అది మీకు వచ్చింది కాదు అంటూ అక్కడి నుంచి ఆ బొమ్మని తీసుకొని వెళ్లిపోతాడు కొరియర్ అతను. సంధ్య వాళ్ళందరూ కలిసి షాక్ లో ఉండిపోతారు. సంధ్యకు సడన్ గా ఒక ఆలోచన వస్తుంది. ఆ బొమ్మను వేరే వాళ్ళకి ఇచ్చినా ఆ ఇంట్లో వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి అని వెంటనే కొరియర్ అతన్ని ఫాలో అవుతుంది. అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత సడన్ గా కొరియర్ అతను మాయమైపోతాడు. అప్పుడు సంధ్యకు అసలు విషయం అర్థమవుతుంది. ఆ కొరియర్ అతను మనిషి కాదు అని.